విద్య ఏటో బయటికి వెళ్దామని చెప్పి బయటికి వస్తూ ఉంటుంది. వచ్చిన తర్వాత మ్యాగీని చూసుకోవడానికి పెళ్ళికొడుకు వస్తాడు కదా, ఆ రౌడీ. అతను కార్లో పోతూ చూస్తాడు విద్యని. చూసి వాళ్ళ రౌడీలతో అంటాడు కదా, అరే అది వెంకీ గాని చెల్లెలే కదరా అని అంటే, అవునన్నా అని చెప్పేసి వాళ్ళ రౌడీలు అంటారు. అరే పదండ్రా దాన్ని ఎత్తుకుపోదాం అని చెప్పేసి విద్య దగ్గరికి వెళ్తారు. విద్య దగ్గరికి వెళ్ళి విద్యను బలవంతం చేసి ఎత్తుకొని కారులో తీసుకుపోతుంటే, వదలండి 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 అని చెప్పి విద్య అరుస్తూ ఉంటారు. అంతలోనే పద్దు అలా బావ కోసం మ్యాగీ కోసం టిఫిన్ బాక్స్ తీసుకొని కంపెనీకి వెళ్తుండగా వీళ్ళను విద్యను తీసుకుపోయేది పద్దు చూస్తుంది. చూసి విద్య 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 అని టిఫిన్ బాక్స్ కింద పడేసుకొని పరిగెత్తనికి పోతే వాడు కార్లో తీసుకొని వెళ్ళిపోతాడు ఆ రౌడీ విద్యని. వెంటనే పద్దు ఏం చేస్తుంది, వాళ్ళ బావ వెంకీకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే అప్పుడే కంపెనీలో ఉన్న వెంకీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసి చెప్పండి పద్దు గారు అని చెప్పేసి అంటే, బావా అని చెప్పేసి జరిగిన విషయం చెప్తుంది. చెప్తే అప్పుడు వెంకీకి చాలా కోపం వచ్చేసి ఆ రౌడీగాడు విద్యను తీసుకొని ఒక రూమ్లోకి వెళ్తే వెంకీ కూడా అక్కడికి వెళ్ళేసి వాడిని కర్ర తీసుకొని బాగా రౌడీలను వాడిని బాగా కొడతాడు. కొట్టి వాళ్ళ చెల్లెని విద్యను కాపాడి తీసుకొని వస్తుండగా ఆ రౌడీగాడు ఏం చేస్తే దొంగ దెబ్బ తీయడానికి వెంకీని వెనకాల కర్రతోని కొట్టేస్తాడు. వెంకీకి అమ్మా అని చెప్పేసి వెంకీ అంటాడు. కానీ వెంకీకి బలంగానే దెబ్బ తగిలిందా, లేకపోతే తగిలినా కూడా మళ్ళీ తిరిగి రౌడీని కొట్టడా లేకపోతే విద్య అక్కడే చిక్కుకుంటుందా, అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.